హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక డ్రెస్ కటింగ్ చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి ముందుగా లైనింగ్ తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నాయి. ఇవి 2 లేయర్స్ అనమాట. అంటే 4 ఫోల్డింగ్స్ అండి. ఇక్కడ చూడండి, ఇది డ్రెస్ అనమాట. ఇది మెజర్మెంట్ డ్రెస్ అండి. మెజర్మెంట్ డ్రెస్ లోంచి కొలతలు తీసుకుంటూ ప్లస్ దీని మీద పరిచి కూడా నేను ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది చెప్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇందులో నుంచి ఫస్ట్ ఒక 3 మెజర్మెంట్స్ చెప్తాను ఏ విధంగా తీసుకోవాలని. ఫస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ కొలుస్తున్నానండి. ఇక్కడ నుంచి 19.5 ఉందండి. అంటే అందులో 4వ భాగం రాస్తున్నాను. 9:30. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నాకు 18.5 వచ్చిందండి నడుము కొలత. చూడండి, అది ఇక్కడ రాస్తాను. పావు పెడతానండి. ప్లస్ ఇక్కడ చూడండి, కట్స్ దగ్గర వచ్చేసి 21 ఉందండి. అంటే 10.5 అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ విధంగా పరవాలన్నమాట. లైనింగ్ సర్దుకుంటూ లైనింగ్ పైన ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండి. మనం కుట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ ఫస్ట్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. పైన ఖర్చు విడిచిపెట్టేసి ఈ విధంగా సర్దుకుంటూ చూడండి, నీట్గా సర్దేశాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పైన నెక్ అండి. నెక్ కుట్టి ఇక్కడికి ఉంది. మేము ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఖర్చు ఇక్కడికి ఉందండి. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్నాము. గ్యాస్ టీజ్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావడము. ఇక్కడ వచ్చేసి కట్స్ అని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ చూడండి, నేను నెక్ కొలత ఇక్కడ మెజర్మెంట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నేను క్యాన్వాస్ లో చూస్తానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళు ఈ షేప్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్చాలండి. 6 ఇంచెస్ పెట్టాలి. అది నేను క్యాన్వాస్ లో మార్క్ చేసి చెప్తాను అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. మార్కింగ్ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఏడు గీతుంది అనమాట. ఇంటి ఒరిజినల్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 7.5 గీత అనమాట. ఇక్కడ చూడండి, డౌన్ వచ్చేసి కూడా 7.5 గీత ఉందనమాట. వీటన్నిటికీ ఒక లైన్ డ్రా చేద్దామండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇక్కడ కొలుసు చూపిస్తాను. ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి 1.5 మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఈ గీతని టచ్ అయ్యేటట్టు ఈ స్కేల్ని పెట్టేసి ఈ విధంగా లైన్ డ్రా చేయడమేనండి. ఇక్కడ ఆల్రెడీ మనం కొలత తీసుకున్నాం కదండి. ఫోల్డింగ్ లో మడత పెట్టి మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఏమైనా తప్పు చేసుకున్నామా ఫోల్డింగ్ వల్ల అని తెలియడానికి మళ్ళీ ఒకసారి కొలిచి చూపిస్తాను. ఇక్కడికండి 9:30. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి 9:15 అండి. ఇది కరెక్ట్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి కట్స్ అండి. చూద్దాము, 10:30కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటిని కలుపుతూ ఒక కరువు లైన్ అండి. ఈ విధంగా చిన్న కరువు
కర్వ్ డ్రా చేసి ఇక్కడ ఈ విధంగా పెట్టేసి లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ చూడండి లైన్ డ్రా చేశాను కదా, పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ ఎంత కొలిసి చెప్తానండి. నెక్ ఎంత, షోల్డర్ ఎంత తీసుకున్నారని. 3.5 అండి. షోల్డర్ 3.5 తీసుకున్నారు. కానీ మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టేస్తానండి. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసేసి లైన్ డ్రా చేస్తాను. అంటే షోల్డర్ వచ్చేసి హై నెక్ కాబట్టి ఈ విధంగా షోల్డర్ వైపున వచ్చేసి ఖచ్చితంగా 1/2 ఇంచ్ డౌన్ చేయాలండి. ఇప్పుడు అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకుంటున్నాను 1.5 ఇంచ్కి. ఇక్కడంతా 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ చాలండి. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ వెళ్ళడం. ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకుంటూ మార్క్ చేసుకుంటూ రావడం. ఇక్కడ చూడండి కింద వచ్చేసి ఏ క్రాసులు లేకుండా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఒకేసారి నేను ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేసేస్తానండి. అంటే ఫ్రంట్ బ్యాక్ మనం ఒకేసారి కట్ చేస్తున్నాం కదా, ఈ విధంగా 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని నిదానంగా చంకలోతు తీరిందండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమేనండి. కింద వైపున ఈ క్లాత్ కూడా కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి కుట్టుపడే దగ్గర రన్నతో మార్క్ చేసుకున్నాము. ఒకసారి రన్నతో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి కట్స్ అని ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఇక్కడంతా కూడా మార్క్ చేసేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి ఈ రెండింటిని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది క్లోజ్ పార్ట్ కదా, అయిపోయిందా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ లో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేస్తున్నాను. అంతేనండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదండి. నేను లైనింగ్ లో నుంచి హ్యాండ్స్ కట్ చేయట్లేదు. నేను డ్రెస్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, అందులో నుంచే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ రెండింటికి దీని మీద పెట్టేసి గమ్ పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ ని హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాగా ఆ పార్ట్ చూపిస్తాను. ముందుగానే ఈ మార్కింగ్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ కొలతాను, నడుము దగ్గర కొలతాను, ఈ కట్స్ కొలతాను. ఇది ముందుగానే మార్క్ చేసేసుకుంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఏమైనా పొరపాటుగా ఫోల్డ్ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు మార్కింగ్ కరెక్ట్ గా రాదనమాట. ఈ మెజర్మెంట్స్ ఫస్ట్ తీసేసుకొని ఆ తర్వాత మనం ఈ క్లాత్ ని లైనింగ్ మీద పెట్టేసి ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ చేసుకుని తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి తర్వాత చెక్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర మనం ఫోల్డ్ చేసి కొలత పెట్టేటప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా అని. ఇది ఒరిజినల్ గా ఉంటుందండి. ఫోల్డ్ చేసాం కాబట్టి మనం సరిగ్గా ఫోల్డ్ పెట్టకపోతే అది కరెక్ట్ గా రాదనమాట. అందుకనేసి ఈ విధంగా ఫస్ట్ కొలతలు తీసేసుకొని చెస్ట్ దగ్గర కొలత చెక్ చేసుకోవాలి, నడుము దగ్గర కొలత చెక్ చేసుకోవాలి, కట్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది, అందులో డౌట్ ఏమీ ఉండదు. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ చెప్పాను కదా, తర్వాత కట్ చేస్తాను.
ఇక్కడ చూడండి హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్ తీసుకొచ్చి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి పైన కుట్టు దగ్గరది, ఇక్కడ కింద అది చంక వైపునండి. చంక వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వచ్చేసి పైకి మార్క్ చేసుకుంటానండి. ఇక్కడ టోటల్ పొడవు మీద వాళ్ళు ఒక 1 ఇంచ్ పొడవు పెట్టమన్నారండి, అందుకని 1 ఇంచ్ పొడవు పెడుతున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు వైపులా స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పాను కదా, చంక వైపున కుట్టు వైపుకే మార్క్ చేశాను, పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి నాకు 3.5 ఉంది. ఇప్పుడు చూస్తున్నాను టోటల్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందని, 8.5 ఉందండి. 8.5ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను, 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్ని ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ చంక వైపున మార్క్ చేసుకున్న మార్క్ని ఈ హ్యాండ్ లూజ్ని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ప్లస్ ఖర్చు అనమాట, ఖర్చు కూడా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ లైన్లో కలుపుతూ ఒక 1/2 ఇంచ్ కంటే డౌన్. హ్యాండ్ కటింగ్లో ఈజీ పద్ధతి ఇదేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి గమ్ పెట్టేసానండి లైనింగ్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ టక్ ఇస్తున్నాను షోల్డర్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం అక్కడ గ్యాప్ ఉందండి, దాన్ని కట్ చేసేసాను. ఇక్కడ చూడండి మిడిల్లో మనము ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేస్తానండి. బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో ఫ్రంట్ లోతు సేమ్ ఇది కూడా అంతే అండి, కాకపోతే 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాము, అది అక్కడి నుంచి చంక వైపుకి ఎంత వచ్చిందో చూసుకొని అందులో సగానికి మార్క్ చేసుకుంటున్నానండి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అండి, డ్రెస్కి కాబట్టి 1/2 ఇంచ్ లోతు సరిపోద్ది అనమాట, హ్యాండ్ లోతు. ఈ విధంగా లోతు తీసుకొని కట్ చేయడమేనండి. అంతేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని ఆ విధంగా గుర్తు కోసం ఆ విధంగా ఘాటు పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను క్యాన్వాస్ తోటి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను, నెక్ వెడల్పు వచ్చేసి 3.5 తీసుకున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూడండి అక్కడ నేను ఫుల్గా కట్ చేయలేదు, ఇంటి నెక్ పై వైపున వచ్చేసి ఆ విధంగా కట్ చేసుకుంటే నెక్ సాగిపోవడం ఉండదండి, జరిగిపోదు కూడా. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి, ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వెడల్పు కూడా 3.5కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కరుసుకెళ్తూ ఒక రౌండ్ గీసేసాను. అంతేనండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కుట్టుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్కి వచ్చేసి కింద వైపున వచ్చేసి పట్టి యాడ్ చేస్తున్నానండి. ఒక 1 ఇంచ్ లైనింగ్ క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పై వైపున పెట్టి ఒరిజినల్ వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. కుట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి మళ్ళీ పై వైపు నుంచి వచ్చేసి ఒక అనకు కుట్టేస్తున్నానండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి ఒకే విధంగా ఒకేసారి కుట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని వచ్చేసి లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేయడమేనండి. అంతేనండి. హ్యాండ్స్కి వచ్చేసి కింద పట్టి కుట్టేసుకున్నాము. సేమ్ ఒక హ్యాండ్కి అయిపోయింది కదా, సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేసానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ కుట్టుకుందామండి. నెక్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కుడుతున్నానండి. చూడండి మిడిల్ పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను, చూడండి ఏ విధంగా మార్క్ చేసుకుంటాను అనేది. ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకున్నాను. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 వరకు ఆ విధంగా మార్క్ చేసుకొని, ఆ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదే 3.5 వరకు ఒక కుట్టు వేయాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాన్వాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ కుట్టు మీద ఇది పెట్టేసి
ఈ క్యాన్వాస్లో కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగు ఆ కుట్టిన కుట్టు మీదే రావాలండి. అంతేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి ఇది. ఇప్పుడు నెక్ కుట్టేసామా, ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కట్ చేస్తున్నానండి. కట్ చేసేసి ఘాట్లు పెడుతున్నానండి. ఘాట్లు పెట్టేసి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక అనక కుట్టేస్తానండి. ఇంకా లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, ఆ క్లాత్కి వచ్చేసి ఇంకా హెమ్మింగ్ చేసేసుకోవడం అండి. నేను మళ్ళీ ఒక పాదం గ్యాప్తో ఏమీ ఒక కుట్టు వేయను. అంతేనండి. బ్యాక్ నెక్ వచ్చేసి కుట్టేసాము. చూడండి, బ్యాక్ నెక్ కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ అనమాట. సేమ్ అదే విధంగా ఫస్ట్ మిడిల్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. అంటే నెక్ కరెక్ట్గా మిడిల్కి వస్తుందండి, పక్కకు అటు ఇటు జరగదు ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఒక 6 ఇంచెస్ కండి ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఒక కుట్టేస్తున్నానండి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొచ్చి ఒరిజినల్ వైపు ఆ విధంగా పెట్టేసి ఒక కుట్టేస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం కుట్టుకుంటే ఇంకా నెక్ అటు ఇటు పక్కకు జరగదండి, యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం అండి నెక్ని. ఇప్పుడు ఈ విధంగా క్యాన్వాస్ కుట్టిన తర్వాత ఏ విధంగా పైపింగ్ వేయాలని అది తర్వాత వీడియోలో చెప్తానండి నేను. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ అంతటిని కట్ చేసేస్తున్నాను. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఘాట్లు పెట్టేస్తున్నానండి. ఘాట్లు పెట్టేసుకొని ఇంకా పై వైపు నుంచి ఒక ఆనక కుట్టేయడమేనండి. ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు పై వైపు నుంచి ఒక ఆనక కుట్టేసేస్తున్నానండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలనేది కూడా తర్వాత వీడియోలో చెప్తానండి నేను. అంటే నార్మల్ చిన్న మిషన్ ఉండే వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అనమాట. క్యాన్వాస్ తోటి ఏ నెక్ షేప్ అయినా ఈజీగా తీసుకురావచ్చు. దానికి ఏ విధంగా మళ్ళీ పైపింగ్ వేసుకోవాలి అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేద్దామండి. ఫ్రంట్ మీద బ్యాక్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. ఒక కుట్టేస్తాను కదా, ఈ విధంగా మళ్ళీ ఇంకో కుట్టేస్తానండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమన్నా ఎక్సెస్ ఉందా అని చూసుకొని కట్ చేస్తున్నాను. ఆ ఖర్చు ఉంది కదండి, ఖర్చు ఖచ్చితంగా బ్యాక్ వైపునే చూడాలండి. బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఆ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం. షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఆ విధంగా నిదానంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా 2 కుట్లు వేస్తాను అన్నమాట. అంతేనండి. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక వైపున ఒక కుట్టేసేసాం కదా. సేమ్ మళ్ళీ అక్కడి నుంచే రివర్స్ చేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా 2 కుట్లు వేయాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ ఆల్రెడీ రన్నర్తో మనం మార్క్ చేసుకున్నాం కదా. మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా చూపిస్తున్నానండి. ఆ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక పిన్ పెట్టేశాను. ఇప్పుడు కట్స్ దగ్గర కూడా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ని, అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటుందండి. మాటికి చూసుకోబడలేదనమాట. రన్నర్తో మార్క్ చేసుకుంటే చాలా ఈజీ ఉంటుందండి కుట్టుకునేటప్పుడు. సేమ్ ఒక వైపున మార్క్ చేసేసాం కదా, సేమ్ ఇంకో వైపున కూడా అట్లాగే చంక వైపున ఈ విధంగా మార్క్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ప్లస్ గుర్తు వచ్చేస్తుందండి చంక వైపున. సేమ్ అదే విధంగా కట్స్ వైపున కూడా చూడండి. ఆ విధంగా ఫ్రంట్ బ్యాక్కి మార్క్ చేసుకుని ఉన్నాం కదా. అంటే రన్నర్తో మార్క్ చేసుకున్నాను, మీకు కనపడదు కదా, అందుకని మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పిన్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసిన దాని మీద మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు వెళ్ళి కుట్టుకుందామండి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేస్తున్నాను.
ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది డ్రెస్లో నుంచి చూసుకుంటున్నాను. వాళ్ళు ఆది డ్రెస్లో ఉండేదానికంటే కొంచెం లూజ్ పెట్టమన్నారండి. హ్యాండ్ లూజు ఒక పాదం గ్యాప్ తోటి లూజ్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇక్కడ నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, చివరి కట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ రివర్స్ చేసి కుట్టాలి అని చూపిస్తాను. పిన్ తీసేసి ఈ విధంగా సర్దుకుంటూ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఒకసారి కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. మాటికి చూసుకోవట్లేదు మనం. ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేసరికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి రివర్స్ 2 ఇంచెస్ వరకు ఏ కుట్టు మీద కుట్టామో ఆ కుట్టు దగ్గరికి రావాలండి. మళ్ళీ పక్కకి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. మళ్ళీ ఇంకో కుట్టేస్తాను. ఇక్కడ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇప్పుడు 3వ కుట్టేస్తున్నాను. అక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఆ కుట్టులో కలిపేయాలండి. దీన్ని ఆ కుట్టు మీదే పడుతుంది అనమాట. అంటే 3 కుట్లు ఒకదాని మీదే ఒకటి ఉంటుంది అనమాట. అంతేనండి, సేమ్ ఇంకో వైపున కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టాం కదా, ఆ హ్యాండ్ తీసుకొచ్చి దీని మీద పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నానండి. ఇటువైపున కూడా ఒక 3 కుట్లు వేస్తాను. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి, ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ చంక దగ్గర పిన్ పెట్టేసాం కదా, అది తీసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, కుట్టుకోవడం ఎంత ఈజీ అయిపోయిందో ఈ విధంగా మార్క్ చేసుకుని పిన్నులు పెట్టుకోవడం వల్ల. అంతేనండి, అక్కడ రబ్ ఇచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేసేసి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు కుట్టిన కుట్టు మీదే ఆ 2 ఇంచెస్ వరకు రావాలి. ఆ తర్వాత నుంచి ఒక పాదం గ్యాప్ తోటి సైడ్ కుట్టుకుంటూ రావాలండి. సేమ్ అదే విధంగా ఇంకో కుట్టు కూడా వేస్తాను. ఒక 3 కుట్లు వేస్తానండి. అంతేనండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా 3వ కుట్టు కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నది అక్కడ కలిపేయడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ చూడండి, నేను కింద ఒరిజినల్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ నేను ఇంకా అంచులు ఫోల్డ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని అంచుల్ని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. అంతేనండి, మనకు వచ్చేసి ఖర్చు బయటకు కనపడకూడదు అనమాట, లోపలికి ఉండాలి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా లైనింగ్ని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇప్పుడు కట్స్ ఏ విధంగా కుట్టాలి నిదానంగా చూపిస్తాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి చూడంగానే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు కనిపించదు కదా, అందుకనేసి ఆ మార్కింగ్ మీద మార్క్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఏ విధంగా కుడతాను. ఇప్పుడు చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేసే మార్కింగ్ వరకు తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు చివరి నుంచి ఇటువైపున కుట్టేసుకుంటూ వస్తున్నానండి. ఫస్ట్ ఈ విధంగా లోపల వైపుకి ఎంత ఫోల్డ్ చేసామో ఈ చివరిని అనమాట, ఈ లైనింగ్ వైపు ఉంది కదా, అక్కడ కుట్టుపడాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లూజ్గా ఉండకూడదండి క్లాత్. సైడ్ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా సూది దింపి ఉంచేసి సేమ్ అటువైపు కూడా మార్క్ చేస్తున్నాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసేసి ఆ క్లాత్ వైపు వరకు రావాలండి. అక్కడ కూడా సూది దింపేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఈ సైడ్ కట్స్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మీరు లూజ్గా పట్టుకున్నారంటే ఒరిజినల్ క్లాత్ బయట వైపు లూజ్ వస్తుందండి, ముడతలు వస్తాయి. అక్కడ క్లాత్ మాత్రం టైట్గా పట్టుకునే ఉండాలి. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి ఈ చివరగా ఒక కుట్టేసుకుంటూ రావడమేనండి. అంటే సెకండ్ టైం వేసే కుట్టు మాత్రం ఈ విధంగా పై వైపున ఒరిజినల్ క్లాత్ వైపు నుంచే వేయాలండి. ఇప్పుడు మీకు ఏ విధమైన ముడతలు ఉండవు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే కట్స్ని ఈ విధంగా కుట్టుకుంటే సైడ్ కట్స్ని చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అక్కడ మిడిల్లో మార్క్ చేశాను కదా, అక్కడ ఒక రబ్ ఇవ్వాలండి. అక్కడ సూది దింపేసి ఒక రబ్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని ఎండ్ చేసేయడమే, చివరి వరకు కుట్టుకుంటూ రావడమే.
అంతేనండి. ఒక వైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా మార్క్ చేసి చూపిస్తాను, కుట్టి చూపిస్తానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. అంటే 1 ఇంచ్ అని చూపిస్తున్నాను. 1 ఇంచ్ పెట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ పెట్టబడలేదు, తక్కువ పెట్టబడలేదండి. చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసి కింద వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చివరి వైపున స్టార్టింగ్లో కుట్టేయొద్దండి. ఫస్ట్ వచ్చేసి ఎంత మార్క్ చేసుకున్నామో అదంతా ఈ లైనింగ్ వైపు ఉంది కదా, ఇటువైపునే కుట్టుబడాలి. అదే మెయిన్ అండి. ముందు మీరు ఫస్ట్ చివర కుట్టేసుకున్నారంటే అంత మంచిగా రాదనమాట. ఇక్కడ చూడండి మీకు స్ట్రైట్ లైన్గా రావడం కోసం ఆ విధంగా మార్క్ చేసుకుని అక్కడ సూది దింపేసి రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి లాగి పట్టి చూపిస్తాను చూడండి, ఏ విధంగా కూడాను అక్కడ లూజ్ ఉండకూడదని. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ లూజ్ ఉండకూడదు అన్నమాట. ఆ విధంగా స్టిఫ్గా పట్టుకొని కుట్టాలి అక్కడ వరకు. అంటే మీకు అవతల వైపు వచ్చేసి ఇంక ముడత ఉండదండి, పర్ఫెక్ట్ ఉంటుంది. తినండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అంతేనండి, కుట్టేసాము. మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఇప్పుడు వేసే కుట్టు ఖచ్చితంగా చివరి నుంచి వేయాలి. అది పై వైపున ఒరిజినల్ వైపు నుంచే ఈ విధంగా తిప్పేయాలండి. లోపల వైపు నుంచి వేసుకోవచ్చు కదా అనుకుంటారు, కాదండి, ఇటువైపు నుంచే వేయాలి, ఒరిజినల్ క్లాత్ వైపు నుంచే. తినండి ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఒక రబ్ ఇవ్వాలి. కట్స్ దగ్గర ఒక రబ్ ఇచ్చేసి మళ్ళీ దించుంచి మళ్ళీ రివర్స్ తిప్పాలి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి. లైనింగ్ డ్రెస్ కుట్టుకోవడం చాలా ఈజీ. అయిపోయిందా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా కుట్టుకుంటే సిల్క్ క్లాత్కి కూడా ఏ విధంగా ముడతలు రావండి, చాలా బాగుంటుంది. అంతేనండి. కట్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.